కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15. 15వ అధ్యాయం. 1 Corinthians మొదటి కొరింథీ chapter 15. 15వ అధ్యాయము. We will read few verses from this chapter. Few verses. కొన్ని వచనాలు మనం ఈ అధ్యాయంలో నుంచి చదువుకుంటాం. Verse 3 to 8 responsively. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. And he was buried and then he rose again on the third day according to the scriptures. ఆయన కేఫాకును తర్వాత 12కి కనపడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ Verse 20 to 26 also. 20వ వచనం నుంచి 26వ వచనం వరకు కూడా చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. For since by man came death, by man also came resurrection of the dead. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. But each one in his own order, Christ the first fruits, afterward those who are in Christ at his coming. వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. He must reign till he has put all enemies under his feet. ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. Verse 42 to 44 also responsively. 42 నుండి 44వ వచనం వరకు మార్చండి. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. It is sown in dishonor, it is raised in glory. It is sown in weakness, it is raised in power. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. Verse 54 to 57 also responsively. 54 నుండి 57వ వచనము మార్చి ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయబద్దు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. O death, where is your sting? O Hades, where is your victory? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. But thanks be to God who gives us victory through our Lord Jesus Christ. One more verse. మరొక వచనము John's Gospel, యోహాను సువార్త chapter 11, 11వ అధ్యాయము, verse 25. 25వ వచనము. John 11:25. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. All together. కలిసండి. అందుకు Jesus said to her, I am the resurrection and the life. He who believes in me, though he may die, he shall బ్రతికి నా యందు be విశ్వాసం alive. ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగెను. I am the resurrection and the life. పునరుద్ధానమును జీవమును నేనే. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy and a privilege for us to gather in thy house around thy table to worship you on this Easter Sunday. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరట ప్రభు బల్ల చుట్టూ చేరి వచ్చి దేవా మిమ్మను ఆరాధించే దాని కొరకై మాకు ఎంతో ప్రభా సంతోషమైనదిగా ధన్యకరమైనటువంటి అనుభవంగా మీరు చేసినందుకే వందనాలు. We thank you, Lord. We are here to worship you. My Redeemer liveth. నా విమోచకుడు సజీవుడని దేవా ఆరాధించేటువంటి ధన్యతను అనుగ్రహించినందుకు వందనాలు. We thank you, Lord, for conquering death and grave and rose again on the third day according to the scriptures. దేవా లేఖనముల ప్రకారము మీరు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినందుకై వందనాలు. Thank the Lord, the hope that you have given to us, that we will also rise one day at thy coming. ఒక దినాన ప్రభా మీ యొక్క రాకడ యందు మేము కూడా తిరిగి లేస్తామనేటువంటి
నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. Help us to understand the blessings of the resurrection and worship you from the depths of our heart with all experience, with all truth and spirit. దేవా, పునరుద్ధానం నుండి మాకు కలిగినటువంటి ఆశీర్వాదములను తలంచుకుంటూ మా యొక్క హృదయాంతరంగములలో నుండి ఆత్మతో సత్యముతో మేము ఆరాధించడానికి మాకు సహాయపడము. Pray that you minister unto us through thy word. మీ వాక్యము ద్వారా ప్రభా మాకు బోధించుము, పరిచర్య చేయమని ప్రార్థిస్తున్నాం. May thou be enthroned on the praises of thy saints. దేవా, మీ యొక్క పరిశుద్ధుల స్తుతుల మీద మీరు ఆసీనుడు కమ్మని ప్రార్థిస్తున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Today the whole world is celebrating the undeniable joyful historical event of the resurrection of the Lord Jesus Christ. ఇది నానా ప్రపంచమంతయు కూడా మరి ఎవరు కూడా తృణీకరించలేని, కొట్టివేయలేనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సత్యం, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అనే పునరుద్ధానపు ఆదివారాన్ని జరుపుకుంటున్నారు. From Adam till today nobody really rose again from the death except Lord Jesus Christ. మరి ఆదాము నుంచి ఈ దినము వరకు కూడా మరెవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు కూడా పునరుద్ధానుడై తిరిగి లేవలేదు. Jesus' birth, his life, his teachings, his death and resurrection are unique and unparalleled in the history of mankind. మానవ చరిత్రలో చూచినట్లయితే యేసు ప్రభువారి యొక్క మరి మరణమేమి, ఆయన యొక్క బోధేమి, ఆయన చేసినటువంటి కార్యాలేమిటి, ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానాలు కూడా మరి వీటితో కూడా సమపోల్చలేనటువంటి సరితూగనటువంటి సత్యం ఇది. Resurrection proves his ultimate authority over death, over sin and over the world. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము మరణం మీద, లోకం మీద, సాతాను మీద, మరి ఆ యొక్క సమాధి మీద విజయాన్ని ప్రకటిస్తున్నది, ఆయన అధికారాన్ని ప్రకటిస్తున్నది. Last Friday we saw the agonizing, painful, sorrowful, shameful, humiliating death of the cross of the Lord Jesus Christ on the cruel cross of Calvary. గత శుక్రవార దినాన ఆ యొక్క క్రూరమైనటువంటి కలవరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎంతో మరి అవమానకరమైనటువంటి, క్రూరమైనటువంటి, బాధాకరమైనటువంటి ఆ యొక్క మరి నొప్పి, బాధతో కూడినటువంటి ఆ మరణాన్ని గురించి ధ్యానించాం. But the death was very sad, very painful, but it is necessary for your sake and for my sake. అటువంటి మరి మరణం అనేది ఎంతో బాధాకరమైనది అయితే మీ కొరకై, నా కొరకై అటువంటి మరణము ప్రభువారు పొందుట అవసరమైనది, ఆవశ్యకము. Through the blood that was shed on the cross of Calvary, our sins are atoned for and we have redemption. కలవరి శిలువలో ఆయన కార్చినటువంటి రక్తమును బట్టి మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది, మనము విమోచించబడ్డాం. We were redeemed, we were justified and reconciled to the Father. మనము విమోచించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము, తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచబడ్డాం. Crucifixion and resurrection are the two sides of the same coin. ప్రభువారు మరి సిలువ వేయబట్టము, తర్వాత ప్రభువారు పునరుద్ధానుడై లేచి ఆయన పునరుద్ధానము ఒక నాణానికి రెండు వైపులా మరి ఉన్నట్టుగా ఉన్నది. Crucifixion points to our past. ప్రభువారి యొక్క సిలువ వేయబడినటువంటి కార్యం అనేది మన గతాన్ని చూపిస్తుంటే, Resurrection points to our future. పునరుద్ధానము మన యొక్క భవిష్యత్తును చూపిస్తుంది. Crucifixion points the penalty the Lord paid for you and for me. సిలువ కార్యము ప్రభువారు నీ కొరకై, నా కొరకై మరి చెల్లించినటువంటి వెల, క్రయధనాన్ని చూపిస్తుంటే, whereas resurrection provides the power to live a holy and a victorious life. పునరుద్ధానము మనము పరిశుద్ధమైనటువంటి తర్వాత జయించేటువంటి జీవితాన్ని జీవించటానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేదిగా ఉన్నది. Resurrection is the heart of Christianity. పునరుద్ధానం అనేది క్రైస్తవత్వానికి అది హృదయము, కేంద్రముగా ఉన్నది. It distinguishes Christianity, our belief system, from every other belief system. ప్రభువారి యొక్క పునరుద్ధానము లోకములో ఉన్నటువంటి ఇతర మరి మత విశ్వాసాలకును
క్రైస్తవ విశ్వాసానికి వ్యత్యాసం ఏంటంటే ప్రభు పునరుద్ధానం. It is the cornerstone of our faith. మన యొక్క విశ్వాసానికి అది మూలరాయిగా It ఉంటున్నది. is a new beginning. అది క్రొత్త ఆరంభము. So through the resurrection of the Lord, ప్రభు వారి యొక్క పునరుద్ధానం ద్వారా you and I have a new hope. నీకు నాకు కూడా నూతనమైనటువంటి నిరీక్షణ. That is why we need to worship the Lord. అందుకనే మనం ప్రభువుని ఆరాధించాలి. In this world, ఆయన in this world, ఈ లోకములో people do not have hope. ప్రజలకు నిరీక్షణ లేదు. What will happen after my death? నా మరణము తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. Nobody conquered death. ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. So many people came into this world. ఈ లోకములో అనేక మంది పుట్టారు. They did great works. అన్ని మంచి మంచి గొప్ప కార్యాలు They చేశారు. did miraculous works. మరి అద్భుత కార్యాలు కూడా They చేశారు. did good social works. సామాజిక పరంగా ఎంతో మేలు చేశారు. They invented so many things. అనేక క్రొత్త విషయాలు కనిపెట్టారు. They established big empires. మరి గొప్ప గొప్ప సామ్రాజ్యాలను They స్థాపించారు. exercised power and authority. ఎంతో అధికారాన్ని పెత్తనాన్ని చలాయించారు. But when they came to the point of death, అయితే మరణ సమయానికి వచ్చేసరికి they were all defeated by death. వారందరినీ కూడా మరణము ఓడించేసింది. There is only one man ఒకే వ్యక్తి in the history of mankind మానవ చరిత్రలో ఈ that conquered చరిత్రలో death and grave. సమాధిని మరణాన్ని గెలిచాడు. He rose again from death, ఆయన మరణము నుంచి తిరిగి లేచాడు. and that is the hope that you and I have. అదే నిరీక్షణ నీవు నేను కలిగి ఉంటున్నాం. He died according to the scriptures. లేఖనముల ప్రకారం ఆయన 1 మరణించాడు. Corinthians chapter 15 మొదటి కొరింథీ 15 verse 3. మూడవ వచనం. Christ died for our sins according to the scriptures. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములకు నిమిత్తమై మృతి పొందెను. He was buried according to the scriptures. లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను. He rose again according to the scriptures. క్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. And his resurrection is a prophetical event. కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానం అనేది ప్రవచనాత్మకమైనటువంటి సంఘటన. It is a historical event. అది చారిత్రాత్మకమైన సంఘటన. Because he rose again, ఆయన తిరిగి లేచాడు గనుక he will raise us also. మనల్ని కూడా ఆయన తిరిగి లేపుతాడు. Today you and I need to worship the Lord. ఈ దినాన నీవు నేను ప్రభువుని ఆరాధించాలి. Because our Redeemer lives. ఎందుకంటే మన విమోచకుడు సజీవుడు. He rose again. ఆయన తిరిగి లేచాడు. And he gives us the blessings through his resurrection. ఆయన యొక్క పునరుద్ధానమును బట్టి మనకు ఆశీర్వాదములు ఉన్నాయి. Every one of us who has put our faith in him, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో we inherit all the blessings of the resurrection. అందరము కూడా పునరుద్ధానములో నుండి ఆశీర్వాదములన్నిటిని స్వతంత్రించుకుంటున్నాం. So for our worship time, మన ఆరాధన సమయంలో we will see very briefly 7 blessings of resurrection. ప్రభు యొక్క పునరుద్ధానము నుండి మనకు కలిగిన 7 ఆశీర్వాదాలను మనం ఆరాధన సమయంలో చూస్తాం. First of all, మొట్టమొదటిగా he gives us resurrection life. ఆయన మనకి పునరుద్ధాన జీవమును అనుగ్రహిస్తాడు. John chapter 11 verse 25. యోహాను సువార్త 11:25. The Lord said, I am the resurrection and the life. ప్రభువారు చెప్పారు కదా, పునరుద్ధానమును జీవమును నేనే. Through him we have resurrection life. కాబట్టి ఆయన ద్వారా మనకి పునరుద్ధాన జీవం ఉంది. Whoever believes in him, me, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో he will never die. వాడెన్నడూ చనిపోడు. Because I will give him a new life. ఎందుకంటే అతనికి నేను నూతన జీవం ఇస్తాను. That is why we need to worship him. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. Resurrection is not an event, it is a person. మరి ఈ యొక్క పునరుద్ధానం అనేది ఏదో జరిగినటువంటి సంఘటన కాదు, ఇది వ్యక్తిగతమైనటువంటి. It is a person. He said, I am the resurrection. ప్రభువారు ఆ పునరుద్ధానం అనేది ఆయన వ్యక్తి. ప్రభువారు చెప్పారు, నేనే పునరుద్ధానాన్ని. నేనే పునరుద్ధానము. It is not an event that happened in the history. ఏదో చరిత్రలో జరిగినటువంటి ఒక ఘటన కాదది. I am the resurrection. నేనే పునరుద్ధానాన్ని. And I will give you blessings of resurrection. నేను మీకు పునరుద్ధానపు ఆశీర్వాదములను ఇస్తాను. I will give you resurrection life. నేను మీకు పునరుద్ధాన జీవమును ఇస్తాను. In Adam we all died. ఆదాములు అందరం మృతి పొందాం. But through the resurrection of Christ we are all made alive. అయితే క్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును బట్టి మనందరము కూడా సజీవులుగా చేయబడ్డాం. God gives us a new life. దేవుడు మనకి నూతన జీవాన్ని ఇస్తాడు. Romans chapter 6 రోమా 6 verse 4 and 5. 4-5 వచనాలు. Romans రోమీయులకు chapter రాసిన 6 6వ అధ్యాయము verse 4 and 5. 4-5 వచనాలు. Just as Christ was raised from the dead through the glory of the Father, we too may live a new life. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో
అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు చాలండి. As we will have a new life మనము నూతన జీవము పొందిన వారము through the resurrection of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము ద్వారా We have new life. మనకి నూతన జీవము, That is resurrection life. ఆయన పునరుద్ధాన జీవము, This life ఆయన జీవము, is a new life. నూతన జీవము, It is eternal life. నిత్య జీవము, It is indestructible life. అది నశించిపోని జీవము, It is incorruptible life. అక్షయమైన జీవము, It is a glorious life. మహిమ కలిగిన It జీవము, is a heavenly life. పరల సంబంధమైన Oh, it జీవము, is an abundant life. సమృద్ధి అయిన The జీవము. Lord said, I have come to give life and life in abundance. ప్రభువారు చెప్పారు కదా, జీవమునిచ్చుటకు అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను. This life we have on the face of the earth. భూమి మీద ఆయన జీవము కలిగి ఉంటున్నాం. This life we have. క్షమించండి, భూమి మీద మనకున్న జీవము This is a temporary life. ఇది తాత్కాలికమైనది. We are here today, tomorrow we are gone. ఈ దినాన ఉంటాం, రేపు మనం కనబడము. But the resurrection life we get from Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నుంచి పొందే పునరుద్ధాన జీవము it is eternal life. నిత్య జీవం, అది Oh, it is a glorious life. మహిమ కలిగిన It is జీవము, a spiritual life. ఆత్మీయమైన It is a జీవము, heavenly life. పర సంబంధమైన It is a జీవము, new life. క్రొత్త జీవము, Abundant life. సమృద్ధి అయిన జీవము. We need to thank the Lord. ప్రభువుకు వందనాలు చెప్పాలి. Lord, thank you for the resurrection life. ప్రభువా, నీ పునరుద్ధాన జీవమును బట్టి నీకు వందనాలు. Secondly, రెండవది, through the resurrection of the Lord, ప్రభువారి యొక్క పునరుద్ధానం ద్వారా He gives us a resurrection victory. ఆయన మనకి పునరుద్ధాన విజయమును, జయమును అనుగ్రహిస్తాడు. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 15, 15వ verse అధ్యాయము 54. 54వ వచనము. 15:54. 15:54వ వచనము. Death is swallowed up in victory. మరణమందు విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు మరణము మృంగివేయబడెను. Through the resurrection of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము ద్వారా the death is swallowed up. మరణము మృంగివేయబడింది. Death is defeated. మరణము ఓడించబడింది. Verse 55. 55. O death, where is your sting? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? O Hades, where is your victory? ఓ సమాధి, నీ విజయం ఎక్కడా? Verse 57. 57. Thanks be to God who gives us the victory through the Lord Jesus Christ. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. On the cross of Calvary, కలవరి శిలువలో the Lord defeated death. ప్రభు మరణాన్ని He జయించాడు. defeated grave. ఆయన సమాధిని He జయించాడు. defeated Satan. సాతాన్ని జయించాడు. He fulfilled the law. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. He defeated sin. పాపాన్ని ఆయన గెలిచాడు. He is a victorious Lord. ఆయన విజయశాలి అయిన ప్రభు. Death defeated everyone on the face of the earth. ఈ భూమి మీద ఉన్న వారిని ఎవరినైనప్పటికీ మరణము మిరింగివేసింది, But జయించింది. through the resurrection of the Lord, అయితే ప్రభువారి పునరుద్ధానము defeated the death. ఆయన మరి మరణాన్ని జయించాడు. Defeated Hades. ఆయన పాతాళాన్ని He జయించాడు. defeated Satan. సాతాన్ని He జయించాడు. defeated sin. పాపమును జయించాడు. So through Jesus Christ, through the victory of the Lord Jesus Christ, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జయము మూలముగా we are more than conquerors. మనము అత్యధిక విజయము పొందిన వారము. That is why we should worship Him. అందుకని మనం ప్రభువుని ఆరాధించాలి. So as we live on the face of the earth, భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు the Lord gives us victory ప్రభు మనకు జయమిస్తాడు. over sin, పాపం మీద, over temptations, శోధనల మీద, over addictions, మరి ఆ చెడు అలవాట్ల మీద, over Satan, సాతాను మీద, over the world system, లోకములో ఉన్నటువంటి ఆచారాల మీద, over deceptions, మోసపూరితమైనటువంటి వాటి మీద, over every trial and test, over every trial and ప్రతి test. విధమైనటువంటి శోధన పరీక్షల మీద. That's why in Romans chapter 8, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో verse 35 to 37, 35 నుంచి 37, Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8 verse 35 to 37, 35 నుంచి 37. who shall separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? Shall tribulation, శ్రమయైనను, or distress, బాధయైనను, or persecution, హింసయైనను, or famine, కరువైనను, or nakedness, వస్త్రహీనతయైనను, or peril, ఉపద్రవమైనను, or sword, ఖడ్గమైనను, and nothing will separate us from the love of Christ. మనలను ఎడబాపునా. In the last verse, చివరి మాట, in all these things we are more than conquerors through Him that loved us. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. In all these things, వీటన్నిటిలో we have more than conquer. We are more than conquerors. మనము అత్యధిక విజయము పొందుచున్నాము. In this life,
ఈ జీవితంలో we will have tribulation, we శ్రమలుంటాయి, will have distress, మరి ఎంతో బాధ, we will have discouragement, ఎంతో we నిరుత్సాహం will have ఉంటుంది, persecution, శ్రమలుంటాయి, we have famine, కరువు ఉంటుంది, nakedness. వస్త్రహీనత ఉంటుంది. In all these difficulties, ఈ బాధలు శ్రమలన్నిట్లో ఇబ్బందుల్లో through the resurrection of the Lord, ప్రభువారి యొక్క పునరుద్ధానమును బట్టి we are more than conquerors. మనము అత్యధిక విజయము పొందిన వారము. We don't need to fear Satan. సాతాన్ అంటే మనకు భయం We లేదు, don't need to fear death. మరణం అంటే భయం We లేదు, don't need to fear hell, నరకం అంటే భయం లేదు. because our Lord rose again. ఎందుకంటే మన ప్రభు తిరిగి లేచాడు, He defeated death. ఆయన మరణాన్ని He had జయించాడు, got that resurrection victory. ఆయన ఆ పునరుద్ధానపు విజయాన్ని పొంది ఉన్నాడు. He gives us that resurrection victory. ఆ జయమును మనకు కూడా అనుగ్రహించువాడు. That is why we should worship Him. అందుకని ప్రభువును మనం ఆరాధించాలి. Lord, thank you for the resurrection life. ప్రభువా నీ పునరుద్ధాన జీవను బట్టి వందనాలు. Secondly, రెండవది, Lord, thank you for the resurrection victory. ప్రభువా నీ పునరుద్ధానమందు నాకు కలిగిన జయమును బట్టి వందనాలు. Thirdly, మూడవది, He gives us resurrection power. ఆయన మనకి పునరుద్ధాన బలమును అనుగ్రహిస్తాడు. Philippians ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయము verse 10. 10వ వచనము. Philippians chapter 3 verse 10. ఫిలిప్పీ 3:10. Apostle Paul craved for this power. అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క శక్తిని పొందాలని ఎంతగానో ఆశించిన వాడుగా I want ఉంటున్నాడు. to know Christ and the power of His resurrection. నేను క్రీస్తును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, I am sharing in the fellowship of His sufferings, ఆయన శ్రమలలో పాలివాడునగుట becoming ఎరుగు like Him నిమిత్తము, in death. ఆయన యొక్క మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిన నిమిత్తము. And so somehow to attain resurrection, కాబట్టి ఏ విధము చేతనైనా నేను పునరుద్ధానం పొందాలి. through the power of the resurrection, పునరుద్ధాన బలము ద్వారా the Lord raises us. ప్రభు మనల్ని లేపుతాడు. He gives us that resurrection power. ఆయన మనకి ఆ పునరుద్ధాన బలాన్ని ఇస్తాడు. Apostle Paul understood it. అపోస్తులైనటువంటి పౌలుకు ఈ సంగతి అర్థమైంది. This resurrection power ఆయన పునరుద్ధాన శక్తి transformed the weak disciples, deserting disciples, denying disciples, running away disciples into dynamic heroes of the glorious gospel. పారిపోయినటువంటి తృణీకరించినటువంటి భయభ్రాంతులైనటువంటి శిష్యులను ఈ పునరుద్ధాన శక్తి మరి వారిని విప్లవాత్మకమైనటువంటి విశ్వాస వీరులుగా చేసిందని పౌలు ఆ పునరుద్ధాన బలమును గ్రహించాడు. In the last Friday, గత శుక్రవారం when the Lord went to the cross, ప్రభు శిలువ మీదకి వెళ్ళినప్పుడు where were these disciples? ఈ శిష్యులు ఎక్కడున్నారు? They ran away. వారు ఆయన విడిచి పారిపోయినారు. They denied the Lord. ప్రభువును They తృణీకరించారు. deserted the Lord. ప్రభువును విడిచిపెట్టి They వెళ్ళిపోయారు. were afraid. వారు భయపడ్డారు, They were hiding. దాచుకున్నారు. They don't know what to do. ఏం చేయాలో పాలుపోలేదు. They are fearful of their lives. వారు ప్రాణభయం చేత నిండి ఉన్నారు. But when they saw the risen Lord, అయితే ఎప్పుడైతే లేచిన ప్రభువును చూచారో, when they experienced the power of resurrection, ఆ పునరుద్ధాన బలాన్ని వారు ఎప్పుడైతే అనుభవించారో, the same people అదే శిష్యులు were able to go forward. వారు ముందుకి కాలు వేసి వెళ్ళారు. They became His witnesses. వారు ఆయనకి సాక్షులుగా ముందుకెళ్లారు. This Jesus ఈ యేసుని you crucified, మీరు చంపితిరి, the Lord rose again. మరి ప్రభు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడు. What a courage they had. మరి దీనికి మేము సాక్షులము. ఎటువంటి ధైర్యం వారు కలిగి They ఉన్నారు. turned the world upside down. భూలోకాన్ని తలక్రిందులుగా చేశారు శిష్యులు. These disciples, ఈ శిష్యులు these weak disciples, బలహీనులైన వారు, these are running away disciples, పారిపోయిన వారు, they touched the sick people. వారు రోగులను ముడితే They got healed. రోగులు స్వస్థపరచబడ్డారు. They drove the demons away. వారు దయ్యములను వెలగొట్టారు. When they prayed, వారు the ప్రార్థించినప్పుడు earth shook. భూమి కంపించింది. When they prayed, వారు the ప్రార్థించినప్పుడు prisons were opened. చెరసాలలు తెరవబడ్డాయి. Souls were saved. ఆ ఆత్మలు రక్షణ పొందారు. All that power ఈ శక్తి అంతా is the power of resurrection. పునరుద్ధాన శక్తి. Today, ఈ దినం that power ఆ శక్తి is available to you and to me. నీకు నాకు అందుబాటులో When ఉంది. we go out for gospel, మనము సువార్త ప్రకటించడానికి బయటికి it is వెళ్ళినప్పుడు not our power, మన శక్తి కాదు, not our intelligence, మన జ్ఞానం కాదు, not our vocabulary. మన యొక్క మరి నేర్పరి మాటలు కావు. It is the power of resurrection. అది పునరుద్ధాన శక్తి. That's why we need to worship the Lord. అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. Oh Lord, thank you for the resurrection power. ఓ ప్రభువా, నీ పునరుద్ధాన శక్తిని బట్టి నీకు వందనాలు. I was a weak person. నేను ఎంతో I బలహీనుడు, was a timid person. ఎంతో పిరికివాణ్ణి. Lord, thank you for empowering me with the power of resurrection. ప్రభువా, నీ పునరుద్ధాన శక్తితో నన్ను బలపరిచావు, నీకు వందనాలు. Fourthly, నాలుగవది, the resurrection
hope. మరి పునరుద్ధానపు నిరీక్షణ. 1 Corinthians మొదటి కొరింథీ chapter 6 6వ అధ్యాయము verse 14. 14వ వచనము. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:14. 6:14. Shall we read together? కలిసి చదువుకుందాం. By దేవుడు his ప్రభువును power, లేపును, God raised మనల్ని the కూడా Lord. తన శక్తి వలన లేపును. Because the Lord raised the Lord Jesus Christ from the dead, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మృతుల్లో నుండి లేపాడు గనుక He will raise us also. ఆయన మనల్ని కూడా లేపుతాడు. That is our hope. అదే మన నిరీక్షణ. The Lord rose the God rose Lord Jesus Christ. దేవుడు యేసు ప్రభువుని లేపాడు. He will raise us also. మనల్ని కూడా ఆయన లేపుతాడు. That is the hope of resurrection. అది పునరుద్ధానపు నిరీక్షణ. Acts chapter 23 అపోస్తల కార్యములు 23 verse 6. 6వ వచనం. Paul was testifying to the people. పౌలు అక్కడ చేరి వచ్చినటువంటి వారందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు. 23:6. 23:6 I am on the trial today because of my hope in resurrection. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శించబడుతున్నానని సాక్ష్యమిచ్చెను. Because of my hope in resurrection, నేను పునరుద్ధానమందు విశ్వాసముస్తున్నాను కాబట్టి today I am on trial. ఇది నేను ఈ యొక్క విమర్శకు న్యాయసభలో నన్ను నిలబెట్టారు. Because he rose again, ప్రభు తిరిగి లేచాడు గనుక he gives us that hope that we will rise us also. ఆయన చెప్తున్నాడు కాబట్టి నాకు నిరీక్షణ ఉంది, ఆయన నన్ను కూడా లేపుతాడు. It is a living hope. కాబట్టి ఇది జీవముతో కూడిన నిరీక్షణ. 1 Peter మొదటి పేతురు chapter 1 మొదటి అధ్యాయము verse 3. 3వ వచనము. 1 Peter మొదటి పేతురు 1:3. మొదటి అధ్యాయము. In his great mercy he has given us new birth into a living hope through the resurrection of Lord Jesus Christ. తన విశేష కనికరము చొప్పున మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు. ప్రభువైన క్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేచుట వలన మనకేముంది? జీవముతో కూడిన నిరీక్షణ. ఇట్ ఈస్ ఎ న్యూ లివింగ్ రిజరక్షన్ హోప్ వి హ్యావ్. కాబట్టి నూతనమైన పునరుద్ధాన జీవమును మరి జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. పీటర్ వాజ్ రైటింగ్ టు ద స్కాటర్డ్ పీపుల్. పేతురు చెదిరిపోయినటువంటి విశ్వాసులకు ఉత్తరం రాస్తున్నాడు. త్రూ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన యు అండ్ ఐ హావ్ ఎ లివింగ్ హోప్. నీకు నాకు జీవముతో కూడిన నిరీక్షణ వచ్చింది. The Lord is coming. ప్రభు వస్తున్నాడు. When he comes, ఆయన వచ్చినప్పుడు I will raise us also. నన్ను కూడా ఆయన లేపుతాడు. That is our living hope. అదే మనకి కలిగిన జీవముతో కూడిన నిరీక్షణ. That is our blessed hope. అది మన ధన్యకరమైన నిరీక్షణ. Titus తీతుకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 13. 3వ వచనము. Titus 2:13. తీతుకు రాసిన పత్రిక 2:13. We wait for the blessed hope, the glorious appearing of our great God and Savior Jesus Christ. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలనని మనకు బోధించున్నది. శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైనటువంటి 12 చివర్లో శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము Lord has given us a blessed hope. ప్రభు మనకి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. The Lord is coming. ప్రభు వస్తున్నాడు. When he comes, ఆయన వచ్చినప్పుడు we will raise. మనం కూడా లేపబడతాం. We will enter into his glory. ఆయన మహిమలోనికి ప్రవేశిస్తాం. That is our hope. అది మన నిరీక్షణ. In this world, ఈ లోకములో nobody has this hope. ఈ ఎవరికి కూడా ఈ నిరీక్షణ You లేదు. ask anybody. ఎవరినైనా అడగండి. Go to the rich people. ధనవంతుల దగ్గరికి Go to the అడగండి. educated people. బాగా చదువుకున్న వారిని అడగండి. Go to the big business magnates. లేదా వ్యాపారవేత్తలను అడగండి. Go to the religious gurus. మరి మతపరమైనటువంటి బోధకులను అడగండి. What will happen after your death? అయ్యా నువ్వు చనిపోతే నీకేం సంభవిస్తుందని అడగండి. There is no hope. వారికి ఏ నిరీక్షణ లేదు. There is hope in Jesus Christ because of his resurrection. ప్రభు వారి యొక్క పునరుద్ధానమును బట్టి మనకు నిరీక్షణ కలిగి ఉన్నది. How blessed people we are. ఎంత ధన్యులం మనం. Today you and I need to worship the Lord. ఇది నానా నీవు నేను ప్రభువును ఆరాధించాలి. Lord, thank you for that blessed hope. ప్రభువా ఆ శుభప్రదమైన నిరీక్షణను బట్టి వందనాలు. Lord, thank you for that living hope. ప్రభువా జీవముతో కూడిన నిరీక్షణను బట్టి Lord, వందనాలు. thank you for that resurrection hope. ప్రభువా మరి పునరుద్ధాన నిరీక్షణను బట్టి వందనాలు. One day I will rise us also. ఒక దినాన ఆయన మనల్ని కూడా లేపుతాడు. Today ఈ దినం you and I మీరు నేను need to worship the Lord. ప్రభువును ఆరాధించాలి. Why we should worship the Lord? ఎందుకు ప్రభువును ఆరాధించాలి? He gives us resurrection life. ఆయన మనకి పునరుద్ధాన జీవమునిచ్చాడు. He gives us resurrection victory. ఆయన పునరుద్ధాన జయమునిచ్చాడు. He gives us resurrection
resurrection power. ఆయన పునరుద్ధాన శక్తినిచ్చాడు. He gives us resurrection hope. ఆయన పునరుద్ధాన నిరీక్షనిచ్చాడు. Oh, these are 4 blessings the Lord gives us now in this world. ఈ యొక్క 4 ఆశీర్వాదములను ఈ లోకములో ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. Next 3 blessings తర్వాత 3 ఆశీర్వాదములు is reserving for us. అవి మన కొరకై భద్రపరచబడి ఉన్నాయి. Fifthly, ఐదవది resurrection body. మరి ఆ పునరుద్ధాన దేహము. 1 Corinthians మొదటి కొరింథీ chapter 15 15వ అధ్యాయము verse 42. 42. 1 Corinthians మొదటి కొరింథీ 15:42. 15:42. So also is the resurrection of the dead. మృతుల పునరుద్ధానమును అలాగే. The Lord is going to give us a new body. ప్రభు మనకి నూతనమైన దేహం ఇవ్వబోతున్నాడు. It is a resurrection body. అది పునరుద్ధాన దేహము. What is this body like? ఈ దేహం ఎలా ఉంటుంది? Verse 42. 42. This body we have, మనకున్న శరీరము, this is sown in corruption. ఇది క్షయమైనది. It is raised in incorruption. ఇది క్షయమైనదిగా విత్తబడి లేపబడింది. అక్షయమైనదిగా లేపబడును. ఇది అక్షయమైనదిగా లేపబడుతుంది. Verse 43. 43. It is sown in dishonor. ఇది ఘనహీనమైనదిగా విత్తబడింది. Raised in glory. మహిమ కలిగినదిగా లేపబడును. It is sown in weakness. ఇది బలహీనమైనదిగా విత్తబడి It is raised in power. బలమైనదిగా లేపబడును. It is sown in natural body. ఇది ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి It is raised in spiritual body. ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. He is talking about the resurrection body. పౌలు మరి పునరుద్ధాన దేహమును గురించి When మాట్లాడుతున్నాడు. the Lord comes, ప్రభు వచ్చినప్పుడు He will give us a new body. ఆయన మనకి నూతనమైనటువంటి దేహమునిస్తాడు. It is a resurrection body. అది పునరుద్ధాన దేహము. We all love this body, physical body. మనందరికీ ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని మనం ప్రేమిస్తాం. We eat fish, chicken, mutton to keep this body fit and strong. మరి ఈ శరీరాన్ని దృఢమైందిగా బలమైందిగా ఉంచుకోవడానికి చేపలు, మటన్, చికెన్ అన్ని తింటుంటాం. We do lot of exercise. మరి ఎంతో కసరత్తు ఎక్సర్సైజ్ Some చేస్తాం. people go to gym. కొంతమంది జిమ్ కి వెళ్తారు. Make a 6-pack body. మరి 6-pack బాడీ కొరకు. Because we all love this body. ఎందుకంటే మనందరికీ కూడా ఈ దేహం అంటే ఇష్టం. Some people put lot of powders, paints, lipsticks, all to beautify this body. మరి ఈ యొక్క శరీరాన్ని అందమైనదిగా చేసుకోవడానికి పెయింట్లు, రంగులు, మరి తర్వాత ఏవేవో కూడా చక్కగా ఆకర్షణీయంగా కనబడాలని పూసుకుంటారు. We all love the body. మనందరికీ కూడా ఈ దేహం అంటే ఇష్టం. All the money we get is only for this body. మరి మనకి వచ్చే డబ్బంతా కూడా ఈ దేహం కోసమే ఖర్చు పెడతాం. So but whatever you do, అయితే మీరేం చేసినా, whatever you eat, మీరేం తిన్నా, how much money you spend, ఎంత డబ్బు మీరు ఖర్చు పెట్టినా, one day you have to leave this body. ఒక దినాన ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. This body is a weak body. ఈ యొక్క శరీరము బలహీనమైనది. This is a sickly body. ఇది మరి ఎంతో రోగగ్రస్తమైనది. This is a natural body. ఇది సహజమైనటువంటి శరీరం. Whatever we eat, మనం ఏం తిన్నా, how much you take care of your body. మీ శరీరం గురించి ఎంత శ్రద్ధ వహించినా, బీపీ టైంకి బీపీ వచ్చేస్తుంది. బీపీ వచ్చే టైంకి బీపీ వస్తుంది. షుగర్ టైంకి షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వచ్చే టైంకి షుగర్ వస్తుంది. బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, షోల్డర్ పెయిన్, భుజముల నొప్పి, హార్ట్ ప్రాబ్లం, మరి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం. హాస్పిటల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పీపుల్. హాస్పిటల్లలో చూడండి నిండా ప్రజలే, రోగులే. వై? ఎందుకు? దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ బాడీ సో మచ్. మరి వారు వారి యొక్క దేహం గురించి ఎంతో శ్రద్ధ వహిస్తున్నా, బట్ దిస్ బాడీ, ఈ శరీరం ఇస్ ఎ వీక్ బాడీ, బలహీనమైంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ డస్ట్, ఇట్ విల్ రిటర్న్ టు ద డస్ట్. ఇది మంటి నుంచి చేయబడింది. ఈ దేహం చివరికి మొన్నే చేరుకుంటుంది, మన్నైపోతుంది. ఇట్ ఇస్ ఎ కరప్టబుల్ బాడీ. ఇది క్షయమయ్యేటువంటి దేహం. బట్ ద న్యూ బాడీ, అయితే నూతనమైన శరీరం, లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువారు, ఓ ఇట్ ఇస్ ఎ గ్లోరియస్ బాడీ. అది మహిమ కలిగిన దేహం. ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకములో లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, చాలా మంది యవనస్తులు, దే వరీ సో మచ్ అబౌట్ దేర్ బాడీ. వారి యొక్క మరి శరీరం విషయమై వారికి ఎంతో చింత. అరే నేను కొంచెం ఎర్రగుంటే బాగుండేది, నేను కొంచెం ఎర్రగుంటే బాగుండేది, నాలాంటి కొంచెం జుట్టుంటే బాగుండేది, కొంచెం జుట్టుంటే బాగుండేది, సన్నగుంటే బాగుండేది, కొంచెం సన్నగుంటే బాగుండేది. We worry so much about our body. మరి చాలా మన దేహాన్ని గురించిన శ్రద్ధ ఉంటుంది. So don't worry about this body. ఈ యొక్క దేహం గురించి చింత పడకండి. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు our body, మన శరీరము will be as glorious, as beautiful, as strong as the body of Lord Jesus Christ. ఎంతో మహిమ కలిగినదిగా, ఎంతో శక్తి కలిగినదిగా, ఎంతో స్వరూపమైనదిగా యేసుక్రీస్తు ప్రభువు వలె ఉండబోతుంది. That is the resurrection body. అది పునరుద్ధాన దేహము. That's why Paul writes, పౌలు అంటున్నాడు అందుకని verse 42, 42లో, this body is sown in corruption. ఈ యొక్క
మరి శరీరము క్షయమైనదిగా విత్తబడి and raised in incorruption. అక్షయమైనదిగా It is లేపబడుతుంది. sown in dishonor. ఘనహీనమైనదిగా It విత్తబడి is raised in glory. మరి మహిమ కలిగినదిగా It is లేపబడును. sown in weakness. బలహీనమైనదిగా It విత్తబడి is raised in power. బలమైనదిగా It లేపబడును. is sown as a natural body. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి So raised as a spiritual body. ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు He will give us a resurrection body. ఆయన మనకు పునరుద్ధాన దేహమునిస్తాడు. A beautiful body. ఎంతో A రమ్యమైనటువంటి దేహం, glorious body. మహిమ కలిగిన దేహము, A spiritual body. ఆత్మ సంబంధమైన దేహము. That's why we should worship the Lord. అందుకనే ప్రభుని ఆరాధించాలి. Lord, thank you for that resurrection body, glorious body you are preparing for me. ప్రభా నా కొరకై ఆ పునరుద్ధాన దేహము మరి ఆ యొక్క Glory, spiritual body. మహిమ Atma Jivana. కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేహాన్ని సిద్ధపరుస్తున్నావు, నీకు వందనాలు. Sixthly, ఆరవది, the Lord gives us resurrection glory. ప్రభు మనకి పునరుద్ధాన మహిమనిస్తాడు. Colossians కొలస్సీలకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 4. 4వ వచనం. Colossians కొలస్సీలకు రాసిన 3 పత్రిక 4. 3వ అధ్యాయము. When Christ, who is your life, appears, then you shall also appear with him in glory. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు When ప్రత్యక్షపరచబడు. the Lord appears in glory, ప్రభువారు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు we will not only see his glory, మనము ఆయన మహిమను చూడటమే కాదు, we will enter into his glory. మనం ఆయన మహిమలోనికి That is ప్రవేశిస్తాం. a resurrection glory. అది పునరుద్ధానపు మహిమ. 1 John chapter 3 verse 2. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. When he appears, we shall be like him, for we shall see him as he is. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని, ఆయనను పోలియుందుము. ఆయన పోలియుందుము. We will enter into his glory. మనము ఆయన మహిమలోనికి ప్రవేశిస్తాం. Why the Lord has redeemed us? ఎందుకు ప్రభు మనల్ని విమోచించాడు? To live in his resurrection glory forever and ever. సదాకాలము నిత్యత్వం కొరకై ఆయన యొక్క పునరుద్ధాన మహిమలో మనం జీవించడానికి. Through the resurrection of the Lord, ప్రభు వారి యొక్క పునరుద్ధానం ద్వారా the Lord gives us resurrection life. ప్రభు మనకి పునరుద్ధాన జీవాన్ని ఇస్తాడు. Secondly, రెండవది resurrection victory. పునరుద్ధాన జయము. Thirdly, మూడవది resurrection power. పునరుద్ధాన శక్తి. Fourthly, నాలుగవది resurrection hope. పునరుద్ధాన నిరీక్షణ. Fifthly, ఐదవది resurrection body. పునరుద్ధాన దేహము. Sixthly, ఆరవది resurrection glory. పునరుద్ధాన మహిమ. Seventhly, lastly, ఏడవది చివరిది resurrection sonship. మరి పునరుద్ధాన కుమారత్వము. He makes us children of resurrection. ఆయన మనల్ని పునరుద్ధానపు పుత్రులుగా చేస్తాడు. Luke's Gospel, లూకాసు వార్త chapter 20, 20వ అధ్యాయం verse 36. 36వ Shall వచనం. we read together? కలిసండి. Luke's Gospel, లూకాసు వార్త chapter 20, 20వ అధ్యాయము verse 36. 36వ వచనము. All together. కలిసండి. They are God's children, వారు since they are పునరుద్ధానములో the children. వాలివారయండి దేవదూత సమానులను దేవుని కుమారులైనందురు గనుక వారికను చావనేరరు. They are called the children of God. వారు మరి దేవుని పిల్లలని పిలువబడతారు. In the footnote it says, అయితే ఫుట్ నోట్ లో రాయబడింది పునరుద్ధాన పునరుద్ధానపు కుమారులని ఫుట్ నోట్ లో రాయబడింది. మూల భాషలో పునరుద్ధాన కుమారులు. మూల భాషలో పునరుద్ధాన కుమారులై ఉంటారు. We are the children of resurrection. మనము పునరుద్ధాన కుమారులం. Because they are my children, వారు నా కుమారులు గనుక they are children of resurrection. వారు పునరుద్ధానపు The కుమారులు. Lord gives us that sonship. ప్రభువు ఆ కుమారత్వమును మనకు The Lord అనుగ్రహిస్తాడు. gives us that inheritance. ప్రభు మనకి ఆ స్వాస్థ్యమును They అనుగ్రహిస్తాడు. believed in me. వారు నాయందు In విశ్వసించారు my గనుక resurrection, నా పునరుద్ధానాన్ని they నమ్మారు are గనుక my children of resurrection. వారు నా పునరుద్ధానపు కుమారులు పిల్లలు. They will be with me in my kingdom. వారు Inherit my kingdom. Be with me forever and ever. వారు నా రాజ్యంలో నాతో కూడా ఉంటారు, స్వతంత్రించుకుంటారు, సదాకాలము నాతో ఉంటారు. The only relationship that sustains in eternity is sonship. కాబట్టి నిత్యత్వములో మరి మొట్టమొదటిగా మనకు లభించేది ఏంటంటే అక్కడ కుమారత్వం. Only relationship. మరి కుమారత్వమే All the relationships in this world, ఈ భూమి మీద ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ they will కూడా be gone. అవన్నీ కూడా వాటికి ముగింపు. Today we have wife and husband relationship. ఈ దినాన భార్యాభర్తలంగా సంబంధం కలిగి ఉన్నాం. We have friends relationship. స్నేహితులంగా సంబంధం We కలిగి have ఉంటాం. in-laws. మరి ఇన్లాస్ ఉంటారు, We have mother-in-law, father-in-law, అత్తమామలు, brother-in-law.
తర్వాత మరి బావ బామర్దులు, Some people so much worry about their in-laws. మరి కొంతమందికి అత్తామామల మీద చాలా ఎక్కడ లేనటువంటి చింత. అత్తామామల పోట్లన్నీ ఈ లోకంలోనే, పరలోకంలో ఏముండవు. మరి అత్తామామల పోట్లన్నీ అన్ని కూడా ఈ లోకంలోనే, పరలోకంలో ఉండవు. There is only one relationship. ఒకటే ఒక సంబంధము, That is sonship. కుమారత్వమే. మీరందరూ పునరుద్ధాన కుమారులు. మనందరము పునరుద్ధానపు కుమారులు. That is a blessed thing. అదెంతో ఆశీర్వాదం. In this world, ఈ లోకములో some people, చాలా మంది they do not have parents. వారికి తల్లిదండ్రులు లేరు. They do not have the love of the parents. వారికి తల్లిదండ్రుల ప్రేమ తెలియదు. There is no care of the parents. మరి తల్లిదండ్రుల యొక్క పట్టింపు, వారి పెంచబడిన విధానం తెలియదు. But the Lord says, ప్రభు అంటున్నాడు, you are my son. మీరు నా కుమారులు, You are my daughter. నా కుమార్తెలు. I made you children of resurrection. నేను మిమ్మల్ని పునరుద్ధానపు పిల్లలుగా చేశాను. You are children of my promise. నా యొక్క వాగ్దానపు పిల్లలు మీరు. You are children of my blood. నా యొక్క రక్తము వలనైనటువంటి సంబంధులు, పుత్రులు. You are children of resurrection. మీరు నా పునరుద్ధాన పిల్లలు. In this world nobody might love you. ఈ లోకములో ఎవరు మిమ్మల్ని ప్రేమించకపోయినా I love you. నేను మిమ్మల్ని You ప్రేమిస్తున్నాను. are my son. నీవు నా కుమారుడు. You are my daughter. నీవు నా కుమార్తె. You are children of resurrection. మీరు పునరుద్ధానపు పిల్లలు. You will be with me in my kingdom. నాతో పాటు పరలోకములో సదాకాలం In ఉంటారు. my glory. నా మహిమలో. Oh, what a honor it is. ఎటువంటి ఘనతిది, What a blessed thing it is. ఎటువంటి ధన్యతిది. Today, ఈ దినం you and I need to worship the Lord. మీరు నేను ప్రభుని Lord, ఆరాధించాలి. in this world, ప్రభు ఈ లోకములో nobody cared for me. నన్ను ఎవరు పట్టించుకోలేదు. Lord, thank you for dying for me. ప్రభు అయితే నా కోసం నువ్వు Lord, చనిపోయావు. thank you for raising for me. ప్రభు నా కొరకై తిరిగి Oh, లేచావు. Lord, thank you for making me thy son, thy daughter. ప్రభు నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను చేసుకున్నావు. Lord, you made me the child, son, daughter of thy resurrection. నీవు నన్ను మరి పునరుద్ధానపు కుమారునిగా, పునరుద్ధానపు కుమార్తెగా నీవు చేసుకున్నావు. Oh, what a blessed God we have. ఎటువంటి ధన్యకరుడైనటువంటి దేవుడు. That's why we need to worship him. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. Lord, thank you for making me child of resurrection. ప్రభువా, నన్ను పునరుద్ధానపు కుమారునిగా, కుమార్తెనిగా చేసుకున్నావు, నీకు వందనాలు. In this world, ఈ లోకములో what more blessed thing we need. మరి ఇంకేమి ఆశీర్వాదము కావాలి మనకి? All of us మనందరం who have experienced the love of God, ఎవరైతే దేవుని ప్రేమను who అనుభవించారో, have seen the power of resurrection, ఎవరైతే పునరుద్ధానపు శక్తిని రుచి చూచారో, all need to open our heart and mouth and worship him. అందరూ హృదయము, నోరు తెరచి ప్రభువుని ఆరాధించాలి. Lord, thank you for dying and rising again. ప్రభువా, నా కోసం మరణించావు, నా కోసం తిరిగి లేచావు. Lord, thank you for that sevenfold of resurrection. ప్రభువా, ఏడంతలా ఆ యొక్క పునరుద్ధానమును బట్టి నీకు వందనాలు. First of all, మొదటిది, Lord, you gave me resurrection life. ప్రభువా, నాకు పునరుద్ధానపు జీవమునిచ్చావు. Secondly, రెండవది, Lord, you gave me resurrection victory. నాకు పునరుద్ధానపు జయమునిచ్చావు. In my discouragements, నా in నిరుత్సాహములో, my depressions, నా యొక్క కృంగుదలలో, in my persecutions, నా యొక్క శ్రమలో, in my tears, నా యొక్క కన్నీళ్లలో, over death, మరణం మీద, over devil, సాతాను మీద, over diseases, నా రోగముల మీద, over Satan and its forces, సాతాను ఆయన శక్తి, అంధకార శక్తుల over మీద, death and hate. పాతాళం మీద, మరణం మీద Lord gave me victory. నాకు జయము, విజయము. Lord, thank you for giving me resurrection power. ప్రభువా, నాకు పునరుద్ధానపు శక్తినిచ్చావు, నీకు Lord, వందనాలు. thank you for the body, the resurrection glory body you are preparing for me. నా కొరకై సిద్ధపరుస్తున్నటువంటి పునరుద్ధాన దేహమును బట్టి వందనాలు. Lord, thank you for the resurrection glory. పునరుద్ధానపు మహిమను బట్టి నీకు వందనాలు. Lord, thank you for the resurrection hope. పునరుద్ధానపు నిరీక్షణ బట్టి వందనాలు. Lord, thank you for making me a child of resurrection. పునరుద్ధానపు పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నందుకే వందనాలు. Nobody loved me like you, Lord. ప్రభువా, నీవు ప్రేమించినంతగా నన్నెవరు Lord, ప్రేమించలేదు. thank you for making me a resurrection daughter. ప్రభువా, నన్ను పునరుద్ధానపు కుమార్తెగా Lord, చేసుకున్నావు. thank you for making me a resurrection son. నన్ను పునరుద్ధానపు కుమారునిగా చేసుకున్నావు. I bow down and worship you, Lord. కాబట్టి ప్రభువా, సాగిలపడి నిన్ను ఆరాధిస్తాను. Remembering these few thoughts, ఈ యొక్క కొన్ని తలంపులను జ్ఞాపకం ఉంచుకొని, sevenfold of blessings of resurrection. ప్రభువారి యొక్క పునరుద్ధానము నుండి కలిగిన ఏడంతల ఆశీర్వాదములు Let us తలపోసుకుంటూ, remember and worship him. గుర్తించుకొని తలపోసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తాం.